రీచ్ల వల్ల భూగర్భ జలాలు అడుగంటి సాగు తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నా కూడా క్వారీ నిర్వాహకులు మాత్రం అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు గ్రామస్తులు. గత 2-3 రోజులుగా అఖిలపక్షం గ్రామస్తుల ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి మానేరువాగు నుండి ఇసుక రీచ్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వొద్దంటూ ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. మైనింగ్, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం క్వారీ నిర్వాహకులకు ఇసుకను తరలించవద్దని చెప్పినప్పటికీ అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ మానేరువాగు నుండి ఇసుకను తోడి డంపింగ్ చేస్తుండగా గ్రామస్తులు టిప్పర్లను పట్టుకొని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా తెలిపారు. మానేరువాగు నుండి ఇసుక తరలిస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయి సాగు తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయని ఆరోపిస్తూ గట్టపల్లి గ్రామస్తులు మానేరువాగులోనే టిప్పర్లను అడ్డుకొని ఆందోళన చేపట్టారు. చివరకు ఇసుకను వాగులోనే డంప్ చేసి వెనుతిరిగి వెళ్లిపోయారు క్వారీ నిర్వాహకులు. సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీరాజమల్లు అఖిలపక్ష నేతలకు గ్రామస్తులకు సంఘీభావం పలికారు. శనివారం నుండి ఇసుక తరలించవద్దంటూ మానేరువాగులోనే అఖిలపక్షం గ్రామస్తుల ఆధ్వర్యంలో వంటవార్పు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ విషయాన్ని కూడా మా స్థానిక శాసనసభ్యులు గారికి కూడా తెలియజేస్తే నిజంగానే నీటికి ఎద్దడి ఉంది. మేము కూడా పై అధికారులకు కానీ సంబంధించినటువంటి మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతామని మా విజయరమణారావు గారు కూడా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే సుల్తానాబాద్ మండల కేంద్రంకు సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్లు కూడా రేపటి నుండి వారికి తాగునీటికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా మాతో పాటు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వారందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ రేపు రాబోయే రోజుల్లో రేపటి నుంచే ఈ విషయాలన్నీ అధికారుల దృష్టికి తీసుకుపోయినా కానీ వారు మాకు తెలియజేయకపోతే రేపటి నుంచి ఇక్కడనే మానేరులో రిలే నిరాహార దీక్షలు చేపట్టి వంట వార్పు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా సంబంధిత రీచ్ వాళ్ళకు ఇసుక తీయద్దు, మేము ఎలాంటి ప్రొసీడింగ్ ఇచ్చేదాకా అని చెప్పినా కూడా ఒక్క రోజు కూడా మధ్యలో ఆగకుండా ఈరోజు మళ్ళీ లారీలో జేసీబీలో పెట్టి ఇసుక తీస్తారని మాకు ఒక వ్యక్తి చెప్పడం వల్ల మేము ఇక్కడ రావడం జరిగింది. అదే క్రమంలో ఇసుక లోడ్ నడుతుంది, దాన్ని మేము ఆపినాము. చైర్మన్ రాయమల్లన్న కానీ వైస్ చైర్మన్ బిరుదు కృష్ణ గారిని కానీ మరియు వారి కౌన్సిలర్లను మేము మాకు సపోర్ట్ చేయాలని ఈ యొక్క ఇసుక రీచ్ని ఆపడం వల్ల రేపు రానున్న రోజులలో వారికే నీళ్లు అంతాయని వారు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేసి మా యొక్క బాధను పంచుకోవాలని, రాబోయే రోజులలో అంత కరువు వచ్చి మనం ఒకళ్ళను నీళ్ళు లేక కొట్టుక సచ్చే కాలం వస్తుంది. ఎందుకంటే ఈరోజు పండుట్ల మనకు ఏర్పడక మనం మంచిగా మనం పని చేసుకొని బతుకుంటాం. మనకు ఒకరితో ఏంది వాళ్ళు తీసుకపోతే ఏంటంటే మన బతుకులు ఆగమవుతాయి. మనం కాపాడుకుంటేనే భవిష్యత్తు మనకు ఉంటుంది. కాబట్టి అందరు కలిసికట్టుగా పోరాడి దీని వెంటనే ఎవరు అధికారులు అది ఇది అంటారు కానీ వాళ్ళు చెయ్యరు. మనమే ఉద్యమించి దీన్ని కాపాడుకోవాలి, మన వాగును మనం కాపాడుకోవాలి. లేని పక్షంలో మన బతుకులు వ్యర్థమైంది. కాబట్టి దయచేసి అందరూ మన గట్టెపల్లి గ్రామస్తులకు దండం పెట్టి చెప్తానా, పర్మిషన్ తీసుకొని కొడతాంటే మనం చూసినట్టుంటే మన బతుకు అంధకారం అయితే దయచేసి అందరూ పోరాడదాం. రేపటి సంది నిరాహార దీక్ష ఆగకుండా ఆమర దీక్ష సిద్ధం. నల్గొండ జిల్లా తీసుకుంటే ఈ రోజున వాళ్ళకు నల్గొండ జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లా మారుమూల గ్రామాలు కావచ్చు, వాళ్ళు ఎక్కడో లోతట్టు ప్రాంతాలకు పోయి నీరుకు ఎంతో బాధపడుతున్నారు. అదే తరుణం మనం తీసుకొచ్చుకుందామా? మేము పాత్రికేయుల ద్వారా శాసనసభ్యులకు కానీ మన గవర్నమెంట్ కూడా చెప్తున్నాము. కాబట్టి ఇటువంటి రీచ్లను మా యొక్క గట్టెపల్లి అని కాదు, ఈ యొక్క గర్రెపల్లి నుంచి మొదలు పెడితే లాస్ట్ కాళేశ్వరంపురం వరకు 18 రీచ్లు అరౌండ్ అలా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా క్యాన్సిల్ చేయాలని. నీటి ఎద్దడి కావద్దంటే గట్టెపల్లి వాసులు చేసేటువంటి వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయానికి మేము సుల్తానాబాద్ మున్సిపల్ మా కౌన్సిల్ పక్షాన మేము వరకు మద్దతు తెలియజేస్తున్నానని నేను ప్రకటిస్తున్నా. ముఖ్యంగా ఇసుక రీచులు అనేది రాత్రి నడపకూడదు, ఓన్లీ పగలే నడపాలి. దాన్ని నిబంధనల విరుద్ధంగా వాళ్ళు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఇసుక 7 మీటర్ల నుండి 8 మీటర్ల దాకా ఉన్నది. దాదాపు ఒక 5-6 మీటర్లు తీసి ఉన్న ఒక గ్రౌండ్ బయటికి వెళ్ళింది. అంటే తాగునీటి సమస్య ఎదురవుతున్నందున వారు తీసుకున్నటువంటి గట్టెపల్లి వాసులకు అఖిలపక్ష కమిటీ వాళ్ళు వేస్తారని వారికి మేము కూడా
సుల్తానాబాద్ మున్సిపాలిటీని మేము కూడా అఖిలపక్ష కమిటీ వేసి మేము కూడా మద్దతు తెలియజేస్తామని మేము ప్రకటిస్తున్నాం. సుల్తానాబాద్ మున్సిపల్లో తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తానన్నారు మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాత్రింబవళ్లు పర్యవేక్షిస్తున్నారు మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టేపల్లి మానేరువాగులోని మంచినీటి బావిని పరిశీలించారు. మండు టెండలో సైతం వాగులో నడుచుకుంటూ వెళ్లి మున్సిపల్ సిబ్బందితో 15 HP సామర్థ్యం గల మోటార్ను ఏర్పాటు చేశారు. వేసవిలో తాగునీటి విషయంలో ప్రజలకు ఇబ్బందులు కలగవద్దని అదనంగా మరో మోటార్ను ఏర్పాటు చేసి పనులను పర్యవేక్షించారు. తాగునీటిని మున్సిపల్ ప్రజలంతా పొదుపుగా వాడుకొని సహకరించాలని చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు తెలిపారు. మోటార్ ఫిడ్ చేస్తున్నాం. అది ఒకవేళ పని చేయకపోయినా కూడా ఇంకో మోటార్ ఫిడ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. 15 HP మోటరే ఇది వరకు ఫిడ్ చేసినాము. ఇప్పుడు కూడా మళ్ళీ 15 HP మోటరే ఫిడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తాగునీటికి ఇబ్బంది అవుతుంది, ప్రజలకు నీళ్లు అందుతలేవు. ప్రజలు కూడా కొంచెం కంట్రోల్గా నీళ్లు వాడుకోవాలని కోరుచున్నాను. ప్రజలకు నీళ్ళు వస్తలేవు కాబట్టి ఇంత ఎండల వాక్కొచ్చి సిబ్బంది కూడా పాపం కష్టపడుతున్నారు. మేము కూడా వచ్చి వాళ్ళ కష్టం ఏంటిదని చూడడానికే వాక్కొచ్చినాం. సుల్తానాబాద్ ప్రజలకు నీరు తాగిపిస్తున్నాం. అయితే వేసవి కాలము మండు టెండలు వస్తున్నందున నీటి ఎద్దడి సమస్య ఉన్నందున మరి ఒక 15 HP పంపును స్పేర్గా వేసి ఉంచి ఒకవేళ పంపు కాలిపోతే ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా ఇంకొక పంపు 15 HP పంపు ఏర్పాటు చేసినాం ఈరోజు. రంజాన్ నెలలో ఇచ్చే ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకని అన్నారు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అనంతరం ముస్లింలతో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే విజయరమణారావును ముస్లిం సోదరులు శాల్వాతో సన్మానించారు. మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందులు నిలుస్తాయని, ఇఫ్తార్ విందు సోదరాభావం పెంపొంది లౌకిక విలువలు కాపాడుతూ దేశంలో ఉన్న ప్రజల మధ్య ఐక్యతాభావం పెంపొందుతుందన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. ఈ ఉపవాస దీక్షలతో మీరు చేసేటువంటి ప్రార్థనలతో మీకు మీ కుటుంబాలకు ఆ అల్లాహ్ దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చేసేటువంటి ఈ మంచి కార్యక్రమంతో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి అందరికీ మంచి జరగాలని చెప్పి ప్రజలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా మంచి ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని చెప్పి అల్లాహ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే మీ పోలీస్ స్టేషన్ ముందు ఉన్నటువంటి షాదీఖానా ఈదిగా దగ్గర కూడా రావడం జరిగింది. అక్కడ కొంత సిమెంట్ ఫ్లోరింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి ముస్లిం సోదరులు అడిగారు. తప్పకుండా దాన్ని చేయిస్తామని చెప్పినాం. ఇక్కడ మాట మీకు ఇచ్చినాం కాబట్టి మొదలు ఆ కార్యక్రమం చేసిన తర్వాత మిగతా కబరస్థాన్ కానీ షాదీఖానా కానీ
అన్ని కార్యక్రమాలు దశల వారీగా చేస్తాం. సంవత్సరం ఏ రకంగానైతే ముస్లిం సోదరులకు ఇఫ్తార్ అందించేటువంటి కార్యక్రమం చేస్తామో అదేవిధంగా ఈరోజు వీరికి కూడా ఈ యొక్క విందు కార్యక్రమం నడుస్తూ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ముస్లిం రంజాన్ అల్లా యొక్క దీవెనలు ప్రతి ఒక్కరికి ఉండాలనే ఉద్దేశంతో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన స్వాతంత్ర సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని అన్నారు ఎంపీపీ నూనేటి సంపత్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో బాబు జగ్జీవన్ రావు 116వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ నూనేటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారేగౌడ్ హాజరై బాబు జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. బాబు జగ్జీవన్ రావు కొనసాగిద్దాం. బాబు జగ్జీవన్ రావు చచ్చిపోతే ఎండాకాలం కళ్ళు తిరిగినట్టయితే వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి. వారి చేసినటువంటి కృషి నాటి ఉప ప్రధానిగా సమాజ సేవ కోసం బడుగు బలహీన వర్గాలను ఏకతాటిగా తీసుకొచ్చి ఇవాళ సమాజము ఒక ఏకతాటిగా ఉండాలని చెప్పి ఈ ఉద్దేశంతో ఇవాళ ఆయన చేసినటువంటి సేవలను ఇప్పటి తరం కూడా మర్చిపోకుండా వారి జ్ఞాపకాలను తరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడిచే విధంగా అందరం కూడా రేపు భవిష్యత్ తరాలకు మరి ఇటువంటి ఏదైతే దేశంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా మరి అప్పుడు ఉన్నటువంటి స్వాతంత్రంలో తోడ్పాటై స్వాతంత్రం తీసుకొచ్చిన దాంట్లో ముందడుగు వేసినటువంటి బాబు జగ్జీవన్ రావును కూడా పూర్తి విద్యతోటే కాకుండా అంతే సమానంగా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సమానమైనటువంటి వ్యవస్థలో సమాజ నిర్మాణం కొరకు ఈ యొక్క వ్యవస్థ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ యొక్క అడుగుజాడల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వారి యొక్క ఆకాంక్ష కోరిక కాబట్టి ఈనాడు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం అందరం కూడా వారి యొక్క ఆశయ సాధనలో నడుచుకుంటూ సమాజ నిర్మాణం కావాలని ఆశించి ప్రతి విద్యార్థి ప్రతి వ్యక్తి విద్యావేత్త కావాలి, ప్రతి వ్యక్తి ఆర్థికవేత్త కావాలి అని నినదించి ప్రతి ఒక్కరి హక్కుల కోసం పోరాడిన మహనీయుడిని ఈరోజు మనం స్మరించుకుంటున్నందుకు గర్వంగా ఫీల్ అవుతూ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పెద్ద కొమిర, మడక, ఓదెల గ్రామాల్లో సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి ధాన్యాన్ని ఆరబెట్టి చెత్త, తాలు, మట్టిపెడలు, రాళ్లు లేకుండా శుభ్రపరచాలన్నారు. తేమ 17% కంటే తక్కువగా ఉండాలి.